హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి మూవీ ఏంటంటే చావా. చావా అనే మూవీ ఎంత బాగుంది, ఎప్పుడెప్పుడు తెలుగులో డబ్బింగ్ చేస్తారు, తెలుగులో ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది. అలానే నాకెలా తెలుసు అంటే మేము మూవీకి వెళ్ళిన రోజు తెలిసిందండి. మూవీకి వెళ్తే అసలు తెలుగులో ఒక డబ్బింగ్ మూవీకి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారని నాకైతే అనిపించింది. సో అంతమంది వచ్చారు, హాల్ మొత్తం ఫుల్ అయిపోయింది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి మూవీ ఎలా ఉంది ఏంటని. అనుకోలేదు మేమైతే సడన్ గా ఇంకా చావా మూవీ ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ మూవీ చూడడానికి ఈ రోజు ఫ్యామిలీతో కలిసి మేమైతే వెళ్తున్నాం. ఆల్రెడీ ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయామండి. మార్నింగ్ మా హస్బెండ్ టికెట్స్ అయితే బుక్ చేశారు. మేము బయలుదేరాము, ఆల్రెడీ జర్నీలో ఉన్నామండి. చిన్నపిల్లలతో కదా, అందుకని డే టైం కంటే నైట్ టైం బాగుంటదని నైట్ టైం బుక్ చేసుకున్నాం. ఏలూరు అంబిక థియేటర్ కి అయితే మూవీకి వెళ్ళాము. ఈ మూవీ ఎలా ఉంది ఏంటి, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా, యూట్యూబ్ లో షేక్ చేస్తుంది కదా ఈ మూవీ, నిజంగా అలానే ఉందా అనే ప్రతి విషయాన్ని వీడియోల మీద షేర్ చేస్తాను. ఆల్రెడీ థియేటర్ కి అయితే మేము వెళ్ళిపోయాము. ఇంకా హాల్లోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫస్ట్ మూవీ టైటిల్ అలాగే హీరో ఇంట్రడక్షన్ రెండు కూడా షూట్ చేసిన తర్వాత ప్రశాంతంగా మూవీని అయితే చూసాను. ఇంకా కథ విషయానికి వస్తే మూవీ ఎలా ఉంది ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో మూవీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇంటికి వెళ్తూ మూవీ ఎలా ఉంది ఏంటి, ఎక్స్పెక్ట్ చేసినంత కంటే బాగుందా, ఎక్స్పెక్ట్ చేసినట్టే బాగుందా, ఇలాంటి విషయాలన్నీ కూడా షేర్ చేస్తాను. ఇక మూవీ విషయానికి వస్తే మూవీ నేమ్ మీకు తెలుసు, చావా. ఇంకా హీరో ఎవరు అంటే విక్కీ కౌశల్, హీరోయిన్ వచ్చేసి రష్మిక మందన్న. ఇక కథ విషయానికి వస్తే ఛత్రపతి శివాజీ ఉంటాడు కదా, సో అతని మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం అనేది బలహీన పడిపోతుంది. ఇక ఆ ప్రాంతాన్ని దక్కించుకోవడం పాలించడం సులభమవుతుందని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు భావిస్తాడు. అయితే వారు ఊహించినటువంటి రీతిగా వారికి ప్రతిబంధకంగా మారతాడు ఛత్రపతి సంభాజీ, అంటే ఛత్రపతి శివాజీ కొడుకు హీరో విక్కీ కౌశల్. ప్రజల నుంచి ఢిల్లీ చక్రవర్తులు దోచుకుని దాచిన కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం ఔరంగజేబుకు చేరుతుంది. దక్కన్లో బలం పుంజుకుంటున్న సంభాజీని కట్టడి చేసేందుకు తానే స్వయంగా సైన్యంతో రంగంలోకి దిగుతాడు. శక్తివంతమైన మొఘల్ సేనను సంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు, ఈ క్రమంలో అతనికి ఎదురైనటువంటి పరిస్థితులేంటి, శత్రు సైన్యంతో చేతులు కలిపి హీరోకు ద్రోహం చేసింది ఎవరు, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియాలంటే తప్పనిసరిగా మూవీ అయితే చూడాల్సిందేనండి. మూవీ ఎలా ఉంది ఏంటి అనే విషయానికి వస్తే చాలా బాగుంది. విక్కీ కౌశల్ చాలా బాగా యాక్ట్ చేశాడు, అక్కడ వరకు ఓకేనండి. మిగిలిన విషయాలకు వచ్చేసరికి నాకు మూవీ అంత బాగా అనిపించలేదు, ఎందుకంటే ఆకట్టుకునే విధంగా ఎక్కువ సాంగ్స్ అనే ఉండదు, కానీ మ్యూజిక్ మాత్రం బాగుంటది. ఎందుకంటే రెహమాన్ మ్యూజిక్ కదా, సో మ్యూజిక్ వరకు చాలా బాగుంటది. కానీ చాలా బాగుంది, అసలు ఇంతవరకు ఇలాంటి మూవీయే లేదు. లాస్ట్ 15 minutes హీరో ఏడ్పించేస్తాడు అని చెప్పి మూవీకి ఒక ఎక్స్పెక్టేషన్ తో వెళ్తారు అందరూ, కానీ మూవీ మొత్తం యుద్ధంతోనే ఉంటదండి. సో యుద్ధం గురించి, చరిత్ర గురించి, ఛత్రపతి శివాజీ, సంభాజీ, అలాగే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు, ఇలా ఆనాటి కాలంలో ఉన్న చరిత్రలు ఎంతో కొంత తెలిస్తే మూవీ అనేది అర్థమవుతుంది. అలా కాకుండా ఏదో టైం పాస్ గా వెళ్ళాలనుకుని వెళ్ళొచ్చు, కానీ చరిత్ర పరంగా మాత్రం బాగా తీశారు. ఇంకా విక్కీ కౌశల్ యాక్టింగ్ వచ్చేసరికి సినిమా మొత్తాన్ని ఒక రేంజ్ లోకి తీసుకెళ్ళింది విక్కీ కౌశలేనండి. లాస్ట్ 15 minutes నిజంగా ఏడిపించేస్తాడు. అతడు బ్రతికుండగానే అతడు కళ్ళు తీసేయడం, నాలుక తీసేయడం, చేతుకున్నటువంటి గోళ్లు, ఇంకా అంతకంటే దారుణంగా చూపించే సన్నివేశాలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా చూపించడానికి వీలు లేక మానేశారంట. సో అంత దారుణంగా విక్కీ కౌశల్ అయితే చాలా జీవించేశాడని చెప్పాలి. ఓవరాల్ గా మూవీ వచ్చేసి బ్లాక్ బస్టర్ అని నాకైతే అనిపించలేదు, కానీ బాగుందండి. అంటే నాకు కూడా చరిత్ర గురించి పెద్దగా తెలియదు, తెలిసినంత వరకు చూస్తే బాగానే ఉంది అనిపించింది, కానీ యాక్టింగ్ పరంగా చాలా బాగుంది. మూవీకి వెళ్ళినప్పుడు అనిపించింది ఏంటంటే ఒక డబ్బింగ్ మూవీకి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారని హాల్ మొత్తం నిండిపోయిందండి. సో ఒకవేళ ఈ మూవీకి వెళ్ళాలనుకునే వరకు నేను చెప్పేది ఏంటంటే హిస్టరీ గురించి ఎంతో కొంత తెలిస్తే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి లవ్ స్టోరీస్ ఇలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటే వెళ్ళొద్దు, ఎందుకంటే లవ్ సంబంధించి ఇలాంటివి ఏముండో. భార్య భర్తల మధ్య కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని చోట్ల యుద్ధాలు, పోరాటాలు, ఫైనల్ గా సంభాజీ అలా చనిపోయాడు అంటే ఒక రాజ్యానికి ఇంకొక రాజ్యానికి మధ్య యుద్ధం. ఫైనల్ గా ఇలా ఉంటదండి మూవీ. కాకపోతే కొన్ని చోట్ల కళ్ళంట నీరు అనేది వస్తుంది. నాకైతే మన రాజమౌళి గారు తీసినంత ఫీలింగ్ అయితే మూవీ నాకు కనిపించలేదు. నిజంగా ఇదే మూవీ రాజమౌళి గారు తీస్తే ఇంకా బాగుంది అనిపించింది. సో ఏదేమైనప్పటికీ ఎంతో కష్టపడి తీసిన మూవీ చూడడానికి అయితే చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా వెళ్ళండి. జెన్యున్ గా నాకు అనిపించిన రివ్యూని అయితే నేను చెప్పాను, ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి తీశారు. ఈ మూవీ కోసం విక్కీ కౌశల్ చాలా కష్టపడ్డాడంట. సుమారు 50 kg వరకు వెయిట్ అనేది గెయిన్ అయ్యాడంట. సో అందుకని తప్పనిసరిగా అతని కోసమైన మూవీకి అయితే వెళ్ళాలి, ఎందుకంటే అతని యాక్టింగ్ సూపర్. సో ఈ మూవీకి వెళ్ళాలనుకునేవారు తప్పనిసరిగా వెళ్ళండి. ఐ హోప్ తప్పనిసరిగా మీరు ఎంజాయ్ చేస్తారు. చూసారు కదండి వీడియో వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.